అయితే అతను ఒకటి అనుకుని ఉండొచ్చు. తను హ్మ్. ఫీల్ అయ్యి ఉండొచ్చు. హ్మ్. తన వైఫ్ ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఆవిడ ఇతను ఏదన్నా అఘాయిత్యానికి పాల్పడతాడేమో అని భయపడ్డారు అని హ్మ్. కూడా చెప్పాడీయన. హ్మ్. హ్మ్. అవును. సరే ఎన్ని చెప్పినా, ఏం చెప్పినా రెండోది ఇంకో గొడవ చేశాడాయన. హ్మ్. మలయాళం సినిమాకి జనం వెళ్తున్నారు. తెలుగు సినిమాకి రావట్లేదని. హ్మ్. తెలుగు సినిమాకి కాబట్టి జనం వెళ్ళకపోవడం లేదు. అవును. హ్మ్. అక్కడ కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా చూస్తారు. అవును. కంటెంట్ బాలేకపోతే ఏ సినిమా అయినా ఎంత పెద్ద హీరో ఉన్నా హ్మ్. రిజెక్ట్ చేస్తారు. దానికి అద్భుతమైన ఉదాహరణ 'వార్ 2'. అవును. 'కూలీ' కూడా పెర్ఫార్మ్ చేసిందేమీ లేదు. పెద్దగా ఏం లేదు. అవును. కంటెంట్ బాగోకపోతే ఎవరిని క్షమించరండి హ్మ్. ప్రజలు, హ్మ్. ప్రేక్షకులు. అవును. 'ఎన్టీ రామారావు' గారి సినిమాలు కూడా ఫ్లాప్ అయినవి ఉన్నాయి గదా! మనకి అవును. చరిత్రలో. 'చిరంజీవి' గారి ఫ్లాప్ సినిమాలు చూసాం లేవా? గదా! ఉన్నాయి. అవును. ఈవెన్ ఈ మధ్య వచ్చినటువంటి 'భోళాశంకర్' పరిస్థితి ఏంటి? అవును. పెద్ద డిజాస్టర్. డిజాస్టర్ గదా! అవును. ఆ సినిమా ఎందుకు అలా అయిందో ఆయన కూడా రివ్యూ చేసుకున్నారు. హ్మ్. 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 కాబట్టి హ్మ్. సినిమా బాగుంటే చూస్తారు. బాగోకపోతే ఎవరున్నా క్షమించరు. ఓకే. అది ఇంకోటి నేను అడుగుదామనుకున్నా. ఆ టైటిల్ ఏంటండి? టైటిల్ చాలా బ్యాడ్ గదా! నిజంగా ఏంటి ఆ పేరు? ఆ సాంస్క్రిట్ వర్డ్‌తో అంటే పెట్టిన 'త్రిబాణధారి ఆ! బార్బరీక్' అన్నాడాయన. అవును. ఈ బార్బరీక్ అనేది బర్బరీకుడు ఆ! అనే పేరుతో నాటకం ఉంది మనకి. హ్మ్. హ్మ్. నాటకం ఉంది. ఇక్కడ రెగ్యులర్‌గా రవీంద్ర భారతిలో వేస్తారు ఆ నాటకం. ఓకే. సౌజా అని జర్నలిస్ట్ ఆయన రెగ్యులర్‌గా ఆ హ్మ్. డ్రామా ప్లే చేస్తాడాయన. ఓకే. అయితే ఇది మహాభారతం రిఫరెన్స్‌లో నడుస్తుంది. హ్మ్. మహాభారతానికి అతను ఏ పక్షం వైపు దిగితే ఆ పక్షం వైపు గెలుపుంటుంది. హ్మ్. కాబట్టి అతను కౌరవ సేన వైపు దిగితే హ్మ్. విజయం అటువైపుకి వెళ్ళే ప్రమాదం ఉంది. హ్మ్. కాబట్టి అతని తల హ్మ్. యుద్ధం మొదలవ్వటానికి ముందు అతని తల తీసేస్తారు. హ్మ్. కాకపోతే ఆ తల మొత్తం యుద్ధాన్ని చూస్తుంది సాక్ష్యం. ఓకే. హ్మ్. ఇలా ఒక క టైప్‌లో నడుస్తుందది. హ్మ్. అంటే అదొక మ్యాజిక్ రియలిజం అనుకుంటే, హ్మ్. దాన్ని ఆధారం చేసుకొని, హ్మ్. దాన్ని డీకోడ్ జేసి, ప్రెజెంట్ సొసైటీకి అన్వయిస్తూ సినిమాది. హ్మ్. జనం చూస్తారు. హ్మ్. 'బర్బరీకుడు' అనే హ్మ్. పేరు పెట్టి. హ్మ్. జనం చూస్తారు. మీరు 'బార్బరిక్' అని పేరు పెట్టి, హ్మ్. ఇంకేదో అంటే త్రిబాణధారి హ్మ్. అంటే 3 ఒకటేమో బాణాలు. లక్ష్యం ఆ! చూడటం, హ్మ్. దాన్ని టార్గెట్ చేయటం, నిర్మూలించటం. హ్మ్. ఈ 3 కార్యక్రమాల కోసం హ్మ్. ఆ పేరు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. హ్మ్. హ్మ్. కానీ ఆయన పెట్టాడు. హ్మ్. 'సత్యరాజు' గారు నటించాడు ఆ సినిమాలో. హ్మ్. అంటే ఇది జస్ట్ ఒక చిన్న క్యూరియాసిటీ మీద స్క్రీన్ ప్లే మీద నడిపినటువంటి సినిమా. హ్మ్. దీనిలో డ్రగ్సు ఇవన్నీ నడుస్తాయి. హ్మ్. హ్యూమన్ ట్రాఫికింగు హ్మ్. వీటన్నిటి నేపథ్యంలో నేరం ఎలా ప్రతి మనిషిలోనూ ఇంకి హ్మ్. ఎవడైనా నేరం చేసేస్తున్నాడు డబ్బుల కోసం అనే ఒక మంచి పాయింట్ తీసుకున్నాడతను. ఓకే. తీసుకుని దాని మీద కేంద్రీకరించి డ్రైవ్ పెట్టుంటే బావుండేది. హ్మ్. అంటే ముళ్ళపూడి వెంకటరమణ గారంటారు, మంచితనం, చెడ్డతనం అనేది విడివిడిగా రాసులు పోసుండవు. హ్మ్. ఒక చెడ్డవాడికి హ్మ్. అవకాశాలు రాక ఆడు మంచివాడిగా మిగిలిపోవచ్చు. హ్మ్. ఓ మంచివాడికి అవకాశాలొచ్చి హ్మ్. వాడు చెడ్డవాడిగా మారిపోవచ్చు అని. హ్మ్. కాబట్టి ఈ సినిమాలో ఆ కంటెంట్ ఉంది. హుహు. ఈ సినిమాలో మనకు పాజిటివ్‌గా కనిపిస్తున్న క్యారెక్టరు హ్మ్. చాలా దుర్మార్గంగా ఎండ్ అవుతుంది. ఓకే. అంటే దుర్మార్గుడిగా అతను ప్రొజెక్ట్ అవుతాడు జనం ముందు. అంటే హ్మ్. ప్రస్తుతం ఉన్నటువంటి అంటే మార్కెట్ ఎకానమీ మన జీవితాలను సంక్షోభంలోకి నెట్టేసింది. అంటే మనకు అనవసరమైనవి కూడా అవసరమైన వస్తువులుగా మారిపోయినాయి. అవి కొనటం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిపోతున్నారు. హ్మ్. ఇలా డ్రైవ్ చేసుంటే సినిమాని హ్మ్. మంచి రిజల్ట్ వచ్చుండేది అతనికి.